అందరికీ నమస్కారం అండి. ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ వీలు కాదు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. క్రమబద్ధీకరించిన తేదీ నుంచి మాత్రమే సర్వీస్ లెక్కింపు, చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రతిపాదన అయితే పంపింది. తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేసిన వారిని క్రమబద్ధీకరించిన తరువాత పాత సర్వీసును కూడా లెక్కించి పెన్షన్ ఇవ్వాలని అడగడం కుదరదని రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగ నియామకాలు, సర్వీసులు, హేతుబద్ధీకరణ, వేతన విధానం చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ప్రతిపాదన పంపింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1994లో ఈ చట్టం తెచ్చిందండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్నే అమలు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ శాఖలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ అనుమతితోనే తాత్కాలిక ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఈ చట్టం ప్రకారంగా 1994 ఏప్రిల్ 22న ఉమ్మడి ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని అర్థం తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించిన తర్వాత గత సర్వీసు తాత్కాలిక కాలాన్ని కూడా పెన్షన్ కోసం పరిగణలోకి తీసుకోవడం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో ఆర్థిక శాఖ స్పష్టం చేసిందండి. ఇక 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి నూతన పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే అంతకుముందు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసిన వారిని ఆ తేదీ తర్వాత క్రమబద్ధీకరిస్తే వారు ముందు సర్వీసును కూడా లెక్కించి పాత పెన్షన్ పథకంలో చేర్చాలని హైకోర్టును అయితే ఆశ్రయిస్తున్నారు. ఇక సవరించిన పెన్షన్ నియమావళి 1980లో స్పష్టత లేదని, క్రమబద్ధీకరించిన ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలని కోర్టు అయితే ఆదేశాలు ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే 2004 సెప్టెంబర్ 1 తేదీకి ముందు తాత్కాలిక, కాంట్రాక్ట్, అడ్హాక్, దినసరి వేతన, ఎన్ఎంఆర్ లేదా కంటింజెంట్ ఏ పేరుతో తాత్కాలిక ఉద్యోగుల్లో పనిచేసిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన తర్వాత పాత సర్వీసును లెక్కించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అడగడం సరికాదని ఆర్థిక శాఖ వివరించింది. ఇలా క్రమబద్ధీకరించిన వారందరికీ పాత పెన్షన్ వర్తింపజేస్తే ప్రభుత్వంపై 20,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా వేసింది. తాత్కాలిక ఉద్యోగ కాలాన్ని పెన్షన్ లేదా సర్వీస్ బెనిఫిట్స్ కోసం లెక్కించరాదంటూ సుప్రీంకోర్టు 2023 మార్చి 3వ తేదీన ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు చట్టానికి సవరణతో ఆర్డినెన్స్ జారీ చేయాలని సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సైతం 1994 చట్టానికి సవరణ చేసినట్లు తెలిపింది.